నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. సిపిఐ 17వ జిల్లా మహాసభ ప్రకాశం జిల్లా దర్శిలోని పీజీఎన్ కాంప్లెక్స్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర 28వ మహాసభలు ఆగస్టులో ఒంగోలులో పెడుతున్నామని, ప్రస్తుత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా చర్చించి రానున్న రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ చేస్తామని, ప్రస్తుతం రాష్ట్రంలో దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ల అభివృద్ధి చేస్తుందని చెప్పుకుంటున్న తరుణంలో మాకైతే అభివృద్ధి ఎక్కడా కనిపించట్లేదని విమర్శించారు. ఈ యోగాంధ్ర కేవలం నరేంద్ర మోదీ మెప్పు కోసం చంద్రబాబు నాయుడు చేస్తున్నారే తప్ప ప్రజల కోసం కాదని, రాష్ట్ర అభివృద్ధి జరగాలే కానీ ప్రచారం కాదన్నారు. ఈ మహాసభలు వినియోగించుకుంటా ఉన్నాం. ప్రత్యేకించి వాళ్ళ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఎన్డీఏనే అక్కడ ఎన్డీఏనే డబుల్ ఇంజన్ సర్కారు. ఈ డబుల్ ఇంజన్ సర్కారులో బ్రహ్మాండంగా రాష్ట్రం అభివృద్ధి అవుతుందని ప్రచారం అయితే జరుగుతూ ఉంది. కానీ ఎక్కడ మాకు ఆ అభివృద్ధి అయితే కనపడడం లేదు. క్లియర్గా చెప్పదలుచుకున్నాం, ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ అప్పులతోనే పరిపాలన జరుగుతూ ఉంది తప్ప అప్పులు లేకుండా పరిపాలన సాగడం లేదు. మరి అభివృద్ధి అంటే మరి అభివృద్ధి ఎక్కడుందో కూడా దానికి కూడా వారే సమాధానం చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఒక ఈవెంట్ మేనేజర్గా ఉపయోగించుకుంటా ఉన్నాడు మాత్రం చెప్పక తప్పదు. ఎందుకంటే ఇవాళ దేశమంతా కూడా యోగా జరుగుతుంది, కానీ ఎక్కడ ఇట్లా జరగలే. మరి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇట్లా జరగడంలే. ఇక్కడ మాత్రమే నరేంద్ర మోడీ గారి మెప్పు కోసం యోగాంధ్ర పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ యంత్రాంగాన్ని, అధికార యంత్రాంగాన్ని, పాలనా యంత్రాంగాన్ని టోటల్గా దాని చుట్టూ తిప్పుతూ ఉన్నారు. నిజంగా ప్రజల ఆరోగ్యం కోసం యోగా అంటే ఎవరు వ్యతిరేకించారు, అందరూ కూడా సహకరిస్తారు. కానీ ఇది ప్రజల ఆరోగ్యం కోసం జరుగుతున్నట్లు కనపడడంలే. ఇది నరేంద్ర మోడీ మెప్పు కోసం, ప్రైమ్ మినిస్టర్ గారితో భుజం దట్టించుకోవడం కోసం మన ముఖ్యమంత్రి గారు ఒక ఈవెంట్ మేనేజర్గా మారి ఈ కార్యక్రమం చేపట్టాడేమనే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నది. ఇది సరైనది కాదు. ఇవాళ సంవత్సర కాలంలో కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మన రాష్ట్రానికి ఏ అంశాల్లో సహాయం చేశారో చెప్పమని మేము అడుగుతూ ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఇప్పటికి కూడా మీరు కాపాడలేకపోతూ ఉన్నారు. దాన్ని ప్రైవేట్ పరం చేసి మిట్టల్ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఫ్యాక్టరీని తేవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు అక్కడ. అదేవిధంగా ఇప్పుడు పోలవరాన్ని పక్కన పడేసి పోలవరం బనకచెర్లు అంటూ కొత్త నినాదాన్ని ఊపందుకున్నారు. కాబట్టి ఏమంటే రాష్ట్ర అభివృద్ధి జరగాలి, అక్కడ ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కారు ఎన్డీఏ సర్కారు అని ప్రచారం కాదు, ఆచరణలో రాష్ట్రంలో ప్రజలకు ఏం జరిగింది, రాష్ట్ర అభివృద్ధి ఏం జరిగిందో వీటిపైన మాట్లాడాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా సరే రేపు ఒంగోలులో జరగబోయే మా రాష్ట్ర మహాసభలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలపైన చేస్తాం. తర్వాత రెండోది, రెండు ప్రధానమైన పార్టీలు ఇవాళ వైలెన్స్ని రెచ్చగొడుతూ ఉన్నాయి. ఎవడో జగన్మోహన్ రెడ్డి పోతే దానికి రఫా అని చెప్పి వాడెవడో పోస్టర్లు పెట్టి వాళ్ళు బరి తెగించి ఇవి చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యేలేమో మేము ఎవరిని రానివ్వం, వాని కథ చూస్తాం, ఈయన కథ చూస్తాం, రేపు ఎలక్షన్లు ఎవడు కనపడకూడదనే పద్ధతుల్లో ఓపెన్గా వార్నింగ్లు ఇస్తూ ఉన్నారంటే దీన్ని బట్టి మీకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందా అని నేను అడుగుతాను. ఒకరినొకరు మీరు తప్పు పట్టుకుంటా అన్నారు, అంతవరకు ఓకే, కానీ మీ వ్యవహారం సక్రమంగా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. చివరికి తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడరు మన రాజమండ్రి బుచ్చయ్య చౌదరి గారు కూడా ఆయన కూడా అంత తీవ్రంగా మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ప్రజాస్వామ్యం బతికి బట్టగడుతుందా అని నేను అడుగుతాను.